ఇది చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఇది రొటేట్ అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం చాలా వచ్చేసింది. ఇది హోమ్ అప్లయన్సెస్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఏసీ, టీవీ సర్వీస్ సెంటర్ అండి. డోర్ టు డోర్ సర్వీస్ సెంటర్ అండి. సూపర్. మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి ఓన్లీ 200 రూపీస్ అండి. ఎనీ బ్రాండ్ అండి, ఏది ఉన్నా కూడా 100% మనం సర్వీస్ చేసిస్తాము. కస్టమర్ కి ఒకవేళ సర్వీస్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే 3 టైమ్స్ విజిట్ కూడా ఫ్రీగా చేస్తారండి, 200 రూపీస్ లోనే. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కస్టమర్ కి ఇబ్బంది ఏం లేదండి. కొత్త వాషింగ్ మిషన్ తీసుకోవాలి, ఇది పాడైపోయింది కదా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకు డౌట్ అవసరం లేదు. మేము 100% వాళ్ళకి సర్వీస్ చేసిస్తాము. 1 మంత్ సర్వీస్ వారంటీ ఉంటుంది. సో ఏదైతే స్పేర్ వేస్తామో స్పేర్ కి 6 మంత్స్ వారంటీ ఉంటుంది. మన టేబుల్ పైన పెట్టుకున్న టీవీ నుంచి హెవీగా మన ఎంత పెద్ద టీవీ ఉన్నా సరే, ఈ టీవీ అంటూ మేము చేయాలంటూ ఏది లేదండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా చేసినవి ఉన్నాయి, ఎన్నో చేసినవి ఉన్నాయి. 30 ఇయర్స్ నుంచి మేము సర్వీస్లో ఉన్నామండి. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్, ఎలా ఉన్నారు మీరు? సార్ ఫైన్ సార్. సూపర్. సో మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. సో ఇది హోమ్ అప్లయన్సెస్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఏసీ, టీవీ సర్వీస్ సెంటర్ అండి. డోర్ టు డోర్ సర్వీస్ సెంటర్ అండి. సూపర్. మా కంపెనీ పేరు వచ్చేసి ఐఆర్ టెక్నో సర్వీస్ అండి. ఐఆర్ టెక్నో సర్వీస్. అవునండి. ఓకే. సో ఇది వచ్చేసి రామంతపూర్ నెహ్రూ నగర్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ లో ఉంటుందండి ఇది. ఓకే. సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుంది సార్. సో మా ఏవైతే డైరెక్ట్ గా డోర్ టు డోర్ వచ్చి రిపేర్ చేసి వెళ్తారు మీరు? అవునండి. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా మా కంపెనీకి కాల్ చేసిన వెంటనే మా టెలికాలర్స్ రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు రిసీవ్ చేసుకుని మా ఏరియా వైజ్ గా సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. ఆ టెక్నీషియన్స్ కి కస్టమర్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 1 అవర్ లో కస్టమర్ కమిట్మెంట్ తీసుకుంటారండి. 1 అవర్ లో కమిట్మెంట్ తీసుకున్న తర్వాత వితిన్ 2-3 అవర్స్ లో కస్టమర్ ఇంటికి విజిట్ అయిపోతారండి, డోర్ టు డోర్ సర్వీస్ గా. సో 100% అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్ గా ముందు కస్టమర్ది టోటల్ గా అక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏందనేది టోటల్ వాళ్ళది కస్టమర్ది ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మొత్తం వాళ్ళు వింటారు ముందు. విన్న తర్వాత ప్రాబ్లం ఏదైతే కస్టమర్ చెప్తున్నారో దాన్ని మన మైండ్ లో పెట్టుకొని సో ప్రాబ్లం ఏమొస్తుంది అనేది వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మైక్రోవేవ్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, సో ఎనీ బ్రాండ్, ఏ బ్రాండ్ అయినా కావచ్చు. సో అన్ని కూడా చూస్తారండి. సో మా డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఇది బిల్ బుక్ అండి మాది. ఇప్పుడు కస్టమర్ కి మనం ఏదైతే మనం సర్వీస్ ఇస్తామో ఐఆర్ టెక్నో సర్వీస్ అనేది ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఇలా డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ఫోన్ నంబర్స్ ఉంటాయి, సో టోటల్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా వారంటీ ఉంటుంది సార్ కస్టమర్. అవునండి, 1 మంత్ సర్వీస్ వారంటీ ఉంటుంది. సో ఏదైతే స్పేర్ వేస్తామో స్పేర్ కి 6 మంత్స్ వారంటీ ఉంటుంది. మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి ఓన్లీ 200 రూపీస్ అండి. అవును, ఓన్లీ 200 రూపీస్. 3 టైమ్స్ విజిట్ ఉంటుంది. కస్టమర్ కి ఒకవేళ సర్వీస్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే 3 టైమ్స్ విజిట్ కూడా ఫ్రీగా చేస్తారండి, 200 రూపీస్ లోనే. సో సర్వీస్ స్పేర్ పార్ట్ వారంటీ అయితే 6 మంత్స్ ఉంటుందండి. సో రీజనబుల్ గా ప్రైస్ ఉంటుంది సార్. కంపెనీ కంటే కూడా బెస్ట్ ప్రైస్, చీప్ అండ్ బెస్ట్ గా మన తక్కువ రేట్ లో కస్టమర్ కి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తారు. సో ఈ బిల్ ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కాల్ చేయగానే ఇలా చూడండి ఒకసారి, కస్టమర్ కాల్ చేయగానే ఇది జాబ్ షీట్ అంటారు. ఈ ఏదైతే డీటెయిల్స్ కస్టమర్ ఇస్తారో ఈ డీటెయిల్స్ లో టోటల్ డీటెయిల్స్ కంప్లీట్ గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత దీంట్లో ఫోన్ నంబర్స్ ఉంటాయి, కస్టమర్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఇదే సేమ్ డీటెయిల్స్ మా సర్వీస్ ఇంజనీర్, మా సర్వీస్ ఏదైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వాళ్ళు వచ్చి కస్టమర్ ఇంటికి విజిట్ అవుతారు. సో ఇది విజిటింగ్ కార్డ్ అండి మా కంపెనీది. ఈ విజిటింగ్ కార్డ్ ఇది ప్రతి కస్టమర్ కూడా విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తారు. సో రెండోది ఏంటంటే మన కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి స్టిక్కర్ కూడా కస్టమర్ కి పర్మిషన్ తీసుకొని స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్, అది ఏ ప్రోడక్ట్ అయితే సర్వీస్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ పైన ఇది అంటేసి డేట్, జాబ్ నంబరు, కస్టమర్ నేము, ఫోన్ నంబర్స్ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేస్తారండి. వారంటీ కూడా యూజ్ అవుతుంది. అవునండి. ఇది మేము కస్టమర్ కి బిల్లు లేకున్నా ఈ మన ఏదైతే మన స్టిక్కర్ అంటారు ఇది అక్కడ అతికిస్తాం కదా, ఆ స్టిక్కర్ ఉన్నా కూడా మేము వారంటీ క్లెయిమ్ చేసుకుంటాం సార్. సూపర్, వెరీ నైస్ సార్. అంటే ఎలాంటి ప్రొడక్ట్ అయినా, ఏ బ్రాండ్ అయినా సో ఒకసారి ఇలా చూడండి, ఈ టోటల్ గా బ్రాండ్స్ అన్ని ఉన్నాయి కదా, ఎల్జీ, సామ్సంగ్, వర్ఫుల్, ఐఎఫ్బి, గోద్రేజ్, బాష్, ఇవి ఎనీ బ్రాండ్ అండి. ఏది ఉన్నా కూడా 100% మనం సర్వీస్ చేసిస్తాము. సో కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా
100% డే టు డే సర్వీస్ ఇస్తాము. డే టు డే సర్వీస్ క్లోజ్ కూడా అయిపోతుంది. 100% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కస్టమర్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మా టెలికాలర్స్ కానీ మా టెక్నీషియన్స్ కానీ అంత టీం ఏదైతే ఉందో ఒక గ్యాదర్గా మంచిగా పనిచేస్తారు సార్. 100% కస్టమర్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇస్తారండి. అతి తక్కువ బడ్జెట్లోనే చేసి ఇస్తారు. అవునండి. టోటల్ డీటెయిల్స్ ఉంటాయి, మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, మా లొకేషన్ ఉంటుంది. ఏది ఉన్నా మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మా లొకేషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్. ఎక్కడెక్కడ లొకేషన్లో చేస్తారు? ఓన్లీ హైదరాబాద్ టు సికింద్రాబాద్, టోటల్ హైదరాబాద్ టు సికింద్రాబాద్, ఎనీ ఏరియా, ఆల్మోస్ట్ ఏరియా, ఏ ఏరియానే కావచ్చు, ఆల్మోస్ట్ ఏరియాలో సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు. మా దగ్గర దాదాపు 50 to 60 మెంబర్స్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఏరియా వైజ్గా ఉంటారు. వితిన్ 1-2 అవర్స్లో కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటేనే కొద్దిగా డిలే అవుతుంది, లేదంటే సేమ్ టు సేమ్ సర్వీస్ అయిపోతుంది సార్. వెరీ నైస్, సూపర్ సార్. సో ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఫస్ట్ వాషింగ్ మిషన్ గురించి చెప్తానండి. సో వాషింగ్ మిషన్లో ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్లో 3 టైప్స్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, సెమీ ఆటోమేటిక్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ లోడ్ అండి. ఇది సో ఇలాగ ఫ్రంట్ నుంచి మనం ఏదైతే ఉందో క్లాత్ వేస్తారు. సో ఇది ఏదైతే ఉందో స్టీల్ డ్రమ్ అంటారు దీన్ని. ఇదైతే రొటేట్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఇది రొటేట్ అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం చాలా వచ్చేసింది. వెనకాల త్రిభుజం అని ఒక 3 యాంగిల్ ఉంటుంది. సో అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ కి సర్వీస్ చేయడానికి మా వర్క్ షాప్ తీసుకొచ్చామండి. కస్టమర్ ప్లేస్ లో మనకు అక్కడ ఇబ్బంది ఉంటుంది, అక్కడ సర్వీస్ చేయలేని మనకు ప్లేస్ అంత కంఫర్ట్ గా ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితిలో వాషింగ్ మిషన్ వర్క్ షాప్ కూడా తీసుకొస్తాం సార్. సో అలా ఓపెన్ చేసి చూడండి, ఇది కూడా కస్టమర్దే. ఇది కూడా చూడండి, ఇది ఇప్పటిదాకానే మనం డ్రమ్ వేసాము, దీనికి అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాము. సో ఇది కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ తీసుకొచ్చాము, వేసేసామండి. సో ఇది చూడండి, ఇలాగ స్టిక్ డ్రమ్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఇది కూడా ఇలా త్రిభుజం ఇరిగిపోయింది చూడండి, ఇలా ఇలా ఊగుతుంది కదా. ఇది వెనకాల 3 యాంగిల్ ఉంటుంది. అది బ్రేక్ అయిపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అది ప్రతి వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్ ప్రతి వాషింగ్ మిషన్ లో అది నార్మల్ కామన్ సార్. అది జనరల్ గా అలాంటివి జరుగుతుంటాయి. ఎందుకు వస్తుంది సార్ అంటే ప్రాబ్లం అనేది? 4 years 5 years అయిపోయిందంటే 100% ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అవి ఏదైతే ఉందో మన అల్యూమినియం ఉంటుంది. అది అల్యూమినియం ఉంటుంది, టోటల్ గా వాటర్ లో ఉంటుంది. లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. 5 years అయిపోయిందంటే ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వాటర్ లో ఉంటుంది కాబట్టి ఎట్లాగో మనం సోప్ అవి ఇలాంటి సర్ఫ్ అలాంటి యూజ్ చేస్తాం కదా, దానివల్ల 100% ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కస్టమర్కి ఇబ్బంది ఏం లేదండి. కొత్త వాషింగ్ మిషన్ తీసుకోవాలి, ఇది పాడైపోయింది కదా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకు డౌట్ అవసరం లేదు. మేము 100% వాళ్ళకి సర్వీస్ చేసి ఇస్తాము. త్రిభుజం ప్రాబ్లం ఉంటే త్రిభుజం రీప్లేస్ చేస్తాము. ఓన్లీ పైన డ్రమ్ ప్రాబ్లం అంటే స్టీల్ డ్రమ్ అంటారు, ఆ డ్రమ్ రీప్లేస్మెంట్ కూడా చేసి ఇస్తాము. అలాంటి ఏ ఇబ్బందులు ఉండవండి. ఓకే సార్, సెకండ్ ఏదైతే ఉందో మన వాషింగ్ మిషన్ డ్రమ్ గురించి చెప్పాను కదా. సో ఇది పీసీబీ అండి. ఇది మెయిన్ ఆపరేటర్ ఉంది కదా, ఈ ప్రస్తుతం ఇది బాష్ కంపెనీ ఇది. సో ఈ మాన్యువల్ ఏదైతే ఉందో పీసీబీ. పీసీబీ అంటే ఇలా ఉంటుంది చూడండి. ఒకసారి పీసీబీ దీంతేనండి. దీంట్లో హార్డ్వేర్ ఇష్యూ వచ్చినా కూడా మీరు చేసేస్తాం. అవునండి. దీనికో మ్యాక్సిమం మనం వచ్చేసి రిపేర్కే 100% రిపేర్కే మనం ట్రై చేస్తాము. రిపేర్ కాని పరిస్థితుల్లోనే కొత్త దానికి ట్రై చేస్తామండి, లేదంటే కొత్తది అవసరం లేదు. 100% రిపేర్ అవుతుంది సార్. రిపేర్ చేసిన తర్వాత 6 months వారంటీ కూడా ఉంటుందండి. 6 months వారంటీ అండి. సో ఇది వచ్చేసి మనకు చూడండి డిఫరెంట్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మన టీవీ అండి. టీవీ ఇదైతే ఉందో అవునండి, సామ్సంగ్ టీవీ అండి. ఈ బీపీఎల్ ఉంది, ఎల్ఈడి ఎల్సిడి అవన్నీ ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి మదర్ బోర్డ్. ఓకే, సో ఇది చూడండి, ఇది కూడా రిపేర్ అవుతుంది సార్. 100% రిపేర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇలాంటివి. ఎలాంటి బ్రాండ్ అయినా చేస్తారా సార్? ఏ బ్రాండ్ అయినా సార్ 100% చేసేస్తామండి. ఇది చూడండి, ఇవన్నీ కూడా టీవీ పీసీబీ ఇప్పుడే రీప్లేస్మెంట్ చేసాం, అయిపోయింది. సో కస్టమర్ కి తీసుకెళ్లి వేయాలి. సో చాలా మంది టీవీలు కానీ వాషింగ్ మిషన్ రిపేర్ అవ్వరు అనుకుంటారు చాలా మంది. అయితే అలా ప్రాబ్లం వస్తుందనే మేము ఫ్రెషర్ గా యూట్యూబ్ లో మేము అడ్వర్టైజ్ ఇవ్వడం కారణం ఏంటంటే చాలా మందికి తెలుస్తుంది. అవును, ప్రతి కస్టమర్ ఈ జనరేషన్ లో ప్రతి కస్టమర్ యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ ఉందో వాళ్ళు పాడైపోయిందని కొత్తది తీసుకోవడం అలాంటి ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మేము యూట్యూబ్ ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించేనండి. సో ఏ వస్తువు కూడా టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ అలాంటి ఏది ఉన్నా కూడా 100% రిపేర్ అవుతుంది. మా యూట్యూబ్లో చూసిన ప్రతి కస్టమర్ ఏదైతే ఉన్నారో మాకు కాల్ చేయండి. 100% మేము సర్వీస్ చేస్తాము. 100% మేము వారంటీ ఇస్తాము, గ్యారంటీ ఇస్తాము. అన్ని ఏది ఉన్నా కూడా 100% చేస్తాం సార్. ఈ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో కూడా చిన్న చిన్న స్పేర్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ ఆఫ్ మోడల్ ఉంటుంది. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఇలా షాక్ అబ్జర్వర్స్ వస్తాయి. ఇది సామ్సంగ్
ఐఎఫ్బి అలాంటి సామ్సంగ్ అవన్నీ కూడా ఎల్జీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ రాడ్స్ అండి, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ రాడ్. ఇవి ఏదైతే బ్యాలెన్సింగ్ ఉన్నాయో ఈ చుట్టూ 4 సైడ్లో ఇవి షాక్ అబ్జార్బ్స్ ఉంటాయి, బ్యాలెన్సింగ్ రాడ్స్. దీనిపైనే ఏదైతే డ్రమ్ ఉంటుందో ఆ డ్రమ్ ఆపరేట్ అయ్యి దీంతో మనకు టోటల్గా రన్ అవుతుంది ఇది. ఓకేనా. ఇది సో వచ్చేసి ఇది చూడండి, ఇది డ్రైన్ మోటార్ అండి. ఇది కూడా డ్రైన్ మొత్తం వాష్ అయిపోయిన తర్వాత రిన్స్ చేయాలి, స్పిన్ చేయాలనుకుంటే ఈ డ్రైన్ మోటార్ ఉంటుంది. దీనివల్ల మనం ఏదైతే వాటర్ మనం చేస్తామో, వాటర్ పిండేస్తామో, ఆ వాటర్తో మనం డ్రై చేసిన తర్వాత మొత్తం పిండడం అయిపోయిన తర్వాత డ్రైన్ అవుట్ ఏదైతే అవుతుందో దీని నుంచే అవుతుంది సార్. ఇది డ్రైన్ మోటార్. ఇది వచ్చేసి ఎల్జీ ఉంది, ఇది ఐఎఫ్బి ఉంది, ఇది సామ్సంగ్ ఉంది. డిఫరెంట్ ఉన్నాయి చూడండి, ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేస్తాము. సో మనకు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాషింగ్ మిషన్లో వాటర్ రావాలి, ఫస్ట్ మెయిన్ ఆన్ చేయగానే వాటర్ రావాలి అనుకుంటే ఇది ఇన్లెట్ వాల్ అంటారండి. ఇన్లెట్ వాల్ ఏదైతే ఉందో దీని నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి. సో హాట్ వాటర్, నార్మల్ వాటర్ అండి. హాట్ వాటర్, కూల్ వాటర్ ఉంటుంది. ఇక్కడ 2 పైప్స్ ఉంటాయి. సో దీంట్లో నుంచి మనకు వాషింగ్ మిషన్ లోపలికి వాటర్ వస్తుంది. దీని ద్వారా వాటర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసే వాటర్ ఎంతైతే కావాలో అంత కట్ ఆఫ్ చేసేయడానికి ఇది ప్రెజర్ సెన్సార్ అంటారండి, ప్రెజర్ స్విచ్ కూడా అంటారు. సో దీనివల్ల మనకు వాటర్ కట్ ఆఫ్ అవుతుందండి. వాటర్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ మోటార్కి సప్లై వెళ్ళి మోటార్ అంతా వాష్ అయిపోయినాక రిన్స్ అవుతుంది. రిన్స్ మూమెంట్లో ఏదైతే డ్రైన్ మోటార్ ఉందో డ్రైన్ మోటార్కి సప్లై వస్తుంది. సప్లై చేసిన తర్వాత ఇలా చూడండి, దీనివల్ల మనకు వాటర్ అని లాగేస్తుందండి. ఓకే, ఇది చూస్తున్నారు కదా, అవును, ఇలా లాగేస్తుంది. లాగేసిన తర్వాత 2 minutes వరకు వాషింగ్ మిషన్ సైలెంట్ అయిపోతుంది. ఓన్లీ వాటర్ వెళ్తూ ఉంటుంది. సో వాటర్ వెళ్ళిన తర్వాత మనం టోటల్గా రిన్స్ అవుతుందండి. రిన్స్ అయిన తర్వాత 9 minutes టైం ఉంటుంది, స్పిన్ అవుతుంది, టోటల్గా ఎండ్ అయిపోతుంది, వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోతుంది, వాష్లో అవుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఏ ఇష్యూ వచ్చినా మన దగ్గరికి విజిట్ చేయొచ్చు. అవునండి. ఇవి ఏదైతే స్పేర్ పార్ట్ ఉన్నాయో ఇవి చిన్న స్పేర్ కాబట్టి ఇవి రిపేర్ అవ్వరు అండి, ఇవి రీప్లేస్మెంటే ఉంటుంది. అవునండి, ఇదైతే రీప్లేస్మెంటే ఉంటుంది, రిపేర్ అవ్వదు. సో ఇది వచ్చేసి మన డోర్ స్విచ్ అండి, ఫ్రంట్ లోడ్ అని చెప్పాను కదా. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఇక్కడ 3 జాక్స్ ఉన్నాయి చూడండి. ఈ జాక్స్లో ఇక్కడ వైర్స్ ఉంటాయి. వైర్స్ పెట్టిన ఇక్కడ మన డోర్ ఇట్లా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మెయిన్ ఏదైతే ఉందో ఇన్లెట్ వాల్ అంటారు, దీనికి సప్లై వెళ్తుంది. దీని త్రూ మనకు వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చినాక వాటర్ కట్ ఆఫ్ అవుతుంది. వాటర్ కట్ ఆఫ్ అయిపోయినాక వాష్ మోటార్ సప్లై అయితే వాష్ అయిపోతుంది. వాష్ అయినాక రిన్స్ అవుతుంది. రిన్స్ అయినాక స్పిన్ అయిపోతుంది సార్. టోటల్గా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇందాక నేను చెప్పాను కదా, టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి షాక్ అబ్జార్బ్స్ ఇలా ఉంటాయని, బ్యాలెన్సింగ్ రాడ్స్. సో టాప్ లోడ్కి 4 ఉంటాయండి. ఇవి వచ్చేసి టాప్ లోడ్కి 4 ఉంటాయి. సో ఇది ఫ్రంట్ లోడ్కి వచ్చేసి 2 ఉంటాయి సార్. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి ఇలా 2 ఉంటుంది. సో కిందలో ఉంటుంది సార్, ఇది బాటంలో ఉంటుంది, కింద ఉంటుంది. సో దీనిపైన టోటల్గా ఆపరేటింగ్ అవుతుంది. ఇవి కూడా ప్రాబ్లం వస్తే ఇవి కూడా రీప్లేస్మెంట్ చేస్తాము, రిపేర్ చేయమండి. సో అన్న చెప్పేది అంటే ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా కూడా మీరు దానికి ఎక్కువ ప్యానిక్ కాకుండా ఇలా వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే, స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి ప్రాబ్లం ఏమైనా చెక్ చేస్తారు. చిన్న ప్రాబ్లమ్, పెద్ద ప్రాబ్లమ్, చాలా మంది వర్క్ అవ్వట్లేదు అనుకో, చాలా పెద్ద ప్రాబ్లం ఏమో పక్క పడేస్తారు, అది అలాగే ఉండిపోయి వేరే కొత్త కొనిస్తూ ఉంటారు. అవునండి. సో ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా సరే వీళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే వీళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి మనకు సర్వీస్ ఏ ప్రాబ్లం ఉంది అనేది, ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఏం చేసే బాగుతుంది అనేది మా టెక్నీషియన్ సర్వీస్ ఇంజనీర్ ఏవైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి టోటల్గా చూసుకొని అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూడండి, ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ షాక్ అబ్జార్బ్స్. ఇది పోయిందండి, ఇది పోయింది, ఇలా వెళ్ళిపోతుందండి. ఓకే, ఇది ఉంది కదా, దీంట్లో మనకు హెయిర్ నుంచి మనకు ఏదైతే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉందో ఇదంతా మనకు ఆపరేట్ జరిగేది దీని మీదే ఉంటుంది. ఇది ఫెయిల్ అయిపోయింది, రీప్లేస్మెంట్ చేసిన ఈ స్పేర్ అన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసినాయండి. ఇవన్నీ కొత్త కావు, పాతేయండి. ఇలాగా ప్రతి కంపెనీ కూడా, ఏ కంపెనీ అయినా కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ కూడా మేము సర్వీస్ చేస్తాము. మీరు విజిట్ చేసినప్పుడే దానికి అయ్యే కాస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తామండి. కస్టమర్కి ముందు విజిట్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes లోపు ఏ ప్రాబ్లం ఉందనేది చూసుకొని, సార్ ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం, ఈ స్పేర్ రీప్లేస్మెంట్ చేయాలి, లేదా ఈ పీసీ ప్రాబ్లం ఉంటే ఈ పీసీబీ రిపేర్ చేయాలి, దీనికి ఇంత అమౌంట్ అవుతుందని చెప్తామండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ కస్టమర్ డన్ అని చెప్పేస్తే 100% సేమ్ డే. ఒకవేళ స్పేర్ పార్ట్లు కూడా మా సర్వీస్ ఇంజనీర్ ఉంటాయి. స్పేర్ పార్ట్లు కూడా ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మా దగ్గర మొత్తము కంటైనర్లతో సహా మనం తీసుకొచ్చి ఒకటేసారి లోడ్ చేసుకుని స్టోర్లో పెట్టుకుంటాం. ఒక్కసారి లోడ్ తీసుకొచ్చి పెట్టామంటే 6 months వరకు ఏ స్పేర్ కూడా ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని మా దగ్గర ఉంటాయండి, 100% మా దగ్గర ఉంటాయండి. సో ఇది వచ్చేసి మా ప్రతి స్పేర్, ఈ స్పేర్ అని ఏం లేదు, ఆల్రెడీ అన్ని స్పేర్లు ఉంటాయి. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇలా ఉంటుంది, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా అలాగే సేమ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చూడండి.
ఈ డోర్ లాక్ ఇందాక చూపించాను కదా, ఈ లాక్ వచ్చేసి ఆ డోర్ స్విచ్లో లాక్ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ డోర్ స్విచ్ ఏదైతే ఉందో ఇలా వచ్చేసి ఇలా క్లిప్లో కూర్చున్న తర్వాత ఇలా మొత్తం మనకు వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకుంటే వాష్ అవుతుంది. వాష్ అయినాక రిన్స్ అవుతుంది. రిన్స్ అయినాక స్పిన్ అయిపోతుంది. సో వాషింగ్ మిషన్ ప్రోగ్రామ్ వచ్చేసి 30 minutes నుంచి స్టార్ట్ అవుతే 2 hours వరకు కూడా టైం పెట్టుకోవచ్చు అండి వాషింగ్ మిషన్లో. ఓకే. సో అది వచ్చేసి సేమ్ కూడా వాషింగ్ మిషన్లో చూడండి, ఇది ఫ్రంట్లో ఇది ఏదైతే ఉందో ఇదంతా లబ్బర్ అండి, ఇదంతా లబ్బర్ అండి. సో ఇది వచ్చేసి ఇలా బ్రేక్ అయిపోతాయండి, ఇలాంటివి ఉంది కదా, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఇక్కడ. ఓకే. ఇది కూడా బ్రేక్ అయిపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది రిపేర్ అవ్వండి, ఇది రీప్లేస్మెంటే చేయాలి సార్. కొన్ని వస్తువులే రిపేర్ చేయొచ్చు, కొన్ని వస్తువులు రిపేర్ చేయలేమండి, రీప్లేస్మెంటే చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు టాప్ లోడ్ వాషింగ్ ఇష్యూస్ ఉంటాయి దీనికి. అవునండి, డిఫరెంట్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఏది ఉన్నా కూడా మా సర్వీస్ ఇంజనీర్ కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇమీడియట్గా ప్రాబ్లం ఏముందో ఒక 5 to 10 minutes లోపే ప్రాబ్లం ఏమని చెప్పేస్తారు. కస్టమర్కి ఓకే అనుకుంటే స్పాట్లో కూడా 20 minutes హాఫ్ అన్ అవర్ లోపు ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేసి కస్టమర్కి స్టార్ట్ చేసి కూడా చూపించేస్తారండి. అప్పటిదప్పుడు కూడా చూపించేస్తారు. ఇమ్మీడియట్గా మీకు బిల్లు కూడా రాసిస్తారు. బిల్ పైన మా డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్ ఉంటాయి, మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. దాంట్లో వారంటీ అండ్ సర్వీస్ వారంటీ ఎంత, స్పేర్ పార్ట్ వారంటీ ఎంత, రిపేర్ చేసే వారంటీ ఎంత అనేది టోటల్గా అక్కడ డీటెయిల్స్ ఉంటుంది సార్. దాంట్లో ఇది వాషింగ్ మిషన్కి వచ్చేసి ఇలా ఉంటుంది సార్. సో ఇది మనకు వచ్చేసి ఇప్పుడు టీవీ అండి. టీవీ చూడండి, ఇప్పుడు కస్టమర్ దగ్గర ఆల్రెడీ 2 TVs తీసుకొచ్చాం సార్ మా వర్క్షాప్కి. కస్టమర్ దగ్గరికి తీసుకోవడానికి కారణం ఏంటంటే కస్టమర్ దగ్గర ప్లేస్ తక్కువ ఉంది, సో అక్కడ చేయలేనికి ఇబ్బంది అవుతుంది. సో కస్టమర్ ఏమన్నారంటే మీరు మీ వర్క్షాప్ తీసుకెళ్ళి చేసుకుని రండి, ఇక్కడ మాకు కంఫర్ట్గా లేదు, మీరు అక్కడ ఏంటంటే మేము తీసుకొచ్చాము, ఇవి ఆల్మోస్ట్ రిపేర్ అయిపోయినాయి. ఇందాక నేను చెప్పాను కదా బోర్డ్ రీప్లేస్, PCB రిపేర్ అని, ఈ PCB అలా అవే సార్, ఇవి రీప్లేస్ కూడా చేస్తాం సార్. ఇవి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మన సప్లై పెట్టడానికి మన జాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ మొత్తం ఈ సెట్టే రీప్లేస్ చేశాము. సో ఇది వచ్చేసి రిపేరబుల్ లేదు, ఇది చైనా, ఇది మామూలుగా ఇది డెలికేట్ ఇది. సో ఇది రిపేర్ చేయలేని పరిస్థితిలో కొత్తది వేయాల్సి వచ్చింది. సో వేరే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రిపేర్ అవుతాయండి. ఇవన్నీ రిపేర్ చేయొచ్చు, రిపేర్ అయినాయి ఆల్రెడీ. రిపేర్ చేసి కూడా మేము ప్రతి ఏ కంపెనీ ఉన్నా సరే, ఎంత పెద్ద టీవీ ఉన్నా సరే 100% చేస్తాం సార్. అది 100% చేస్తామండి. ఇది వచ్చేసి మనకు ఇవన్నీ కూడా టీవీలలో చిన్నది మన నార్మల్గా మన టేబుల్ పైన పెట్టుకున్న టీవీ నుంచి హెవీగా మన ఎంత పెద్ద టీవీ ఉన్నా సరే, ఈ టీవీ అంటూ మేము చేయలేందుకు ఏది లేదండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా చేసినవి ఉన్నాయి, ఎన్నో చేసినవి ఉన్నాయి. మా ఈ సర్వీస్లో మేము వచ్చేసి 30 years నుంచి మేము ఈ సర్వీస్ 30 years నుంచి మేము సర్వీస్లో ఉన్నామండి. మా దగ్గర మోస్ట్ సీనియర్స్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఏరియా వైజ్గా ప్రతి కస్టమర్ ఇంటికి డోర్ టు డోర్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి కాకుంటే మా సీనియర్ టెక్నీషియన్స్ వెళ్తారు. సీనియర్ టెక్నీషియన్స్ కాకుంటే మేము కూడా వెళ్ళి కస్టమర్కి ప్రాబ్లం చేసేంత కెపాసిటీ మా దగ్గర ఉందండి. అందుకే మేము అంత ఛాలెంజ్గా, అంత కాన్ఫిడెన్స్గా మేము యూట్యూబ్లో వీడియో తీసి ప్రతి కస్టమర్కి మా సర్వీస్ గురించి అర్థం కావాలని మేము ఈ సర్వీస్కి మేము యూట్యూబ్లో మీకు వేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు సార్. ప్రతి కస్టమర్ కూడా డైరెక్ట్ డెఫినెట్గా కాల్ చేయండి. అలాగే ఏసీస్ కూడా మీరు రిపేర్ చేస్తారా? అవునండి, ఏసీస్ కూడా రిసీవ్ చేస్తాం సార్. రిపేర్కి వచ్చి ఏసీకి వచ్చేసి 400 rupees ఛార్జ్ చేస్తాం సార్. సర్వీస్ ఛార్జ్? అవును, సర్వీస్ ఛార్జ్ 400 rupees ఉంటుందండి ఏసీకి. మనకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, మైక్రోవేవ్ ఇవన్నిటికి కూడా 200 rupees ఉంటుందండి. ఓన్లీ ఏసీకి వచ్చేసి 400 ఉంటుంది సార్. ఎందుకంటే దీంట్లో క్లీనింగ్ ఉంటుంది, చాలా టైం పడుతుంది, కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ అన్ని చూడండి, పైప్ లైన్స్ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసాము, కొత్త వేసాము కస్టమర్ ఇంట్లో. సో ఇది కూడా రీప్లేస్మెంట్ చేసాము. సో 400 rupees మా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. సో దానికి ఏదైనా గ్యాస్ అలాంటి ఏదైనా ఉన్నా దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇది కస్టమర్ తీసుకొచ్చాము. సో ఇది కంప్రెషర్ వేయాలి దీనికి. సో ఇది గోద్రేజ్ కంపెనీది ఇన్వర్టర్ మోడల్. సో ఏసీలో కూడా డిఫరెంట్ ఆఫ్ మోడల్, విండో ఏసీ, మన స్పిట్ ఏసీ, 210 AC, 110 AC అన్నీ ఏది ఉన్నా కూడా ఎనీథింగ్ 100% మేము సర్వీస్ చేస్తామండి. దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. 100% ఛాలెంజ్గా చెప్తున్నామండి, మేము చేస్తాం. దీని గురించి ఏది ఉన్నా మాకు కాల్ చేయొచ్చు అండి. మీరు అన్ని టైప్ ఆఫ్ హోమ్ అప్లయన్స్ అయితే వీళ్ళు సర్వీస్ చేస్తారు. డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి ఇష్యూ ఉన్నా, మీ దగ్గర ఓల్డ్ ఉన్నా, కొంచెం ఇష్యూ ఉన్నా కూడా అది కూడా రిపేర్ చేసి ఇస్తారు. 100% చేస్తాం సార్. ఇది వచ్చేసి రిఫ్రిజిరేటర్ గురించి సార్. ఇది చూడండి, రిఫ్రిజిరేటర్లో పైన ఏదైతే డబల్ డోర్ ఉంటుంది కదా, ఆ డబల్ డోర్ పైన ఇలాంటి కూలింగ్ కాయిల్స్ ఉంటాయి సార్. ఈ కూలింగ్ కాయిల్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నార్మల్ జనరల్ ఇది కూడా అల్యూమినియమే, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక చెప్పాం కదా వాషింగ్ మిషన్కి 5 years తర్వాత ప్రాబ్లం వస్తుందని. ఐజిటీస్గా ఇది కూడా ఫ్రిడ్జ్, దీనికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో కూడా చిన్న హోల్స్ పడతాయి. అలాంటప్పుడు దీనికి ఏదైనా చిన్న నార్మల్
నార్మల్గా 1-2 హోల్స్ ఉన్నాయంటే రిపేర్ చేయొచ్చు, లేదనుకుంటే రీప్లేస్మెంట్ చేయాలి, 100% రీప్లేస్మెంట్ చేయొచ్చు. దీనికి వచ్చేసి మా గ్యాస్ సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు, మా గ్యాస్ టెక్నీషియన్స్ ఒక 10 మెంబర్స్, మా గ్యాస్ స్పెషల్గా గ్యాస్ విషయాలు 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కస్టమర్ ఇంటికి డైరెక్ట్గా గ్యాస్ కిట్ మొత్తం తీసుకొస్తారు, చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చి R32 గ్యాస్, R600 గ్యాస్, ఇవన్నీ కూడా మనకి టోటల్గా గ్యాస్ వేస్తాము. ఏసీలో కూడా సపరేట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో సపరేట్. ఇది నేను చూపించేది ఏదైతే ఉందో ఇది రిఫ్రిజిరేటర్లో వేసే గ్యాస్ అండి. సో ఇలాంటివి చూడండి డిఫరెంట్ ఆఫ్ ఈ మోడల్స్ ఉంటాయి. సో గ్యాస్ క్యాన్స్ ఇవి అన్నీ కూడా ఎంటీ ఉన్నాయండి ప్రస్తుతం వచ్చేసి. దీనికి కూడా చాలా సేఫ్టీగా యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి పీసీబీ సార్, ఇది వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఇది పీసీ చౌక్ బోర్డ్ అంటారు దీన్ని. ఇది సామ్సంగ్ మోడల్తో ఇదైతే మనకు ఇది కూడా రిపేర్ అవుతుంది. లేదు అవసరం లేదు రిపేర్ కొత్తదే వేయండి అని కస్టమర్ అంటే 100% కొత్తది కూడా వేస్తాం సార్. వీలైనంత వరకు మ్యాక్సిమం రిపేర్ చేస్తాం సార్ మేము. చెయ్యందంటూ ఏది లేదండి, 100% చేస్తామండి. ఇది నార్మల్గా ఇప్పుడు నడిచే జనరేషన్లో ఇలాంటివి వచ్చాయండి. ఇంతకు ముందు వచ్చేసి ఇది చూడండి టైమర్ అంటారు, డిఫాస్ట్ టైమర్. ఇది చూడండి ఓకే, డిఫాస్ట్ టైమర్. ఇది కూడా ఇంతకు ముందుకు వచ్చిన డబల్ డోర్ ఫ్రిడ్జ్లో ఇలాంటి మోడల్స్ ఉన్నాయండి. ఈ మోడల్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మోడల్స్ కూడా 100% ఇది టైమర్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, రిపేరబుల్ కాదండి. సో టైమర్ బయోమెటల్ అంటారు, ఈ బయోమెటల్ కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. పైన ఐస్ ఎక్కువైపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఇది ఇప్పుడు ఇలా నడుస్తుంది పీసీబీ అని చెప్పాను కదా. పీసీబీ కొత్తది దొరకని పరిస్థితుల్లో మనకు వచ్చేసి ఇది రిపేర్ కూడా కాని పరిస్థితిలో, కొత్తది దొరకని పరిస్థితిలో ఇది చూడండి, ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఇది కూడా మన పీసీబీ దొరకకుంటే మనం వచ్చేసి ఈ టైమర్ ఉంది కదా, ఇంతకు ముందుకు ఉన్న టైమర్ మోడల్ కూడా 100% చేస్తాం. ఆ పీసీబీ అనేది తీసేస్తాం, టోటల్గా తీసేసి ఈ టైమర్ మోడల్ చేసిస్తామండి. ఆ టైమర్ మోడల్ నేను చేసిస్తానండి. కస్టమర్ ఇంట్లో ఒక 1 అవర్ టైం పడుతుంది, నేనే డైరెక్ట్గా వెళ్ళి టైమర్ మోడల్ చేసిస్తాను సార్. దానికి లైఫ్ లాంగ్ వారంటీ ఉంటుంది సార్. లైఫ్ లాంగ్ వారంటీ 100% ఉంటుంది. మేము చేసిన వర్క్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే లైఫ్ లాంగ్ వారంటీ ఫ్రీ అండి. దానిపైన రాసి ఇస్తాం కూడా అండి. వెరీ నైస్ సార్. ఇది సార్ చూడండి, ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ సార్. ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఇది వచ్చేసి కంట్రోల్, ఇందాక మనం పీసీబీ గురించి చెప్పాము, టైమర్ గురించి చెప్పుకున్నాము, అవన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటాయి. కానీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అలా కాదండి, ఇది సపరేట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్. ఫస్ట్ ఫ్రిడ్జ్లో కనుక్కోవడమే సింగిల్ డోర్లో కనుక్కున్నారు, సింగిల్ డోర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సింగిల్ డోర్ ఇది థర్మాస్టాట్ అంటారు, టీఎస్ కూడా అంటారు దీనికి. ఇది వచ్చేసి ఈ థర్మాస్టాట్కి 2 వైర్స్ ఉంటాయండి. ఇది చూడండి 2 జాక్స్ ఉన్నాయి. ఈ జాక్స్ వల్ల మనకు ఏదైతే ఉందో ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ పెట్టుకోవాలి. దాంట్లో ఫీజర్ బాక్స్లో ఐస్ అయిపోతుంది. ఐస్ అక్కడ ఫామ్ అయిపోయిందంటే, టోటల్గా ఐస్ ఫామ్ అయిపోయిందంటే దీనికి మనం ఇది రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కానీ చాలా కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఫీజర్ బాక్స్ ఏదైతే ఉందో లోపల ఫీజర్ బాక్స్ అల్యూమినియంది బాక్స్ ఉంటుంది. సో ఆ బాక్స్లో కూడా జనాలు కస్టమర్కి తెలియక దీంట్లో హోల్స్ పడేస్తున్నారండి. ఇది చూడండి, ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఇక్కడ టచ్అప్ చేసి చూడండి, కస్టమర్ ఆల్రెడీ తెలియక ఏం చేశారంటే ఇక్కడ నైఫ్తో పొడిచేశారు, హోల్ పడ్డదండి. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ చాకుతోటి మన ఐస్ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళకి తెలియదు, కస్టమర్కి ఐడియా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఎందుకు చూపిస్తున్నామంటే ఇలాంటి జాగ్రత్త పడడానికి. ఇది కంప్రెషర్కి ఇక్కడ హోల్ పెట్టేసాము, దీంట్లో అంతా ఐస్ ఉంది. ఈ ఐస్ ఉన్న తర్వాత మనం దీనికి హోల్ పెట్టేస్తే దీంట్లో ఐస్ ఉన్న మొత్తం ఏదైతే ఉందో దీంట్లో వాటర్గా మారి ఈ హోల్స్ ద్వారా కంప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. కంప్రెషర్లో వెళ్ళిన తర్వాత కంప్రెషర్ అంతా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, కంప్రెషర్ కూడా కాలిపోతుంది. సో అలాంటప్పుడు కూడా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఇది బ్యాక్ సైడ్ కండెన్సర్ అంటారండి. ఇదంతా గ్యాస్ సర్క్యులేషన్ అవ్వడానికి ఇదంతా బ్యాక్ సైడ్ పెడతారు కంప్రెషర్కి. ఇది వచ్చేసి టోటల్గా కంప్రెషర్కి బ్యాక్లో మన ఫ్రిడ్జ్కి బ్యాక్లో ఉంటుంది. ఈ కంప్రెషర్ నుంచి హెవీగా పంపింగ్ దీంట్లో నుంచి పోయి ఆ ఫీజర్ బాక్స్కి కనెక్ట్ అయ్యి అక్కడ కూలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా ప్రాబ్లం వస్తే 100% దీన్ని కూడా రిపేర్ చేయడానికి చూస్తాం. ఒకవేళ రిపేర్ కాని పరిస్థితితో రీప్లేస్మెంట్ చేసేస్తాం సార్. ఇది కండెన్సర్ అంటారండి. ఇది సో వచ్చేసి అవి సింగిల్ డోర్ చెప్పాను. దాంట్లో ఫ్రిడ్జ్లో కూడా డబల్ డోర్ ఉంది, సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ ఉంది, సింగిల్ డోర్ ఉంది. దాంట్లో కూడా 3 టైప్స్ మోడల్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్లో కూడా 3 టైప్స్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోవేవ్లో కూడా చూడండి డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి మైక్రోవేవ్లో ఇది వచ్చేసి చూడండి మ్యాగ్నెటన్స్ అంటారు, ఇది ఎల్జీ.
ఎల్జీ ఏదైతే మైక్రోవేవ్ ఉందో ఆ మైక్రోవేవ్కి కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది కూడా హీటింగ్ కాయిల్, ఇది ఏదైతే హీట్ మనం పెట్టుకుంటాం కదా ఆ హీట్ మనకు రాకపోవడం వల్ల, ఆ హీట్ కావకపోవడం వల్ల దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇది ఒకటి రీప్లేస్మెంట్ చేసేస్తే సరిపోతుంది. 99% వచ్చేసి దీని ప్రాబ్లమ్స్ వస్తాయండి, మ్యాగ్నెటన్స్ అంటారు దీన్ని. సో ఇది రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా చూడండి, ఇది కూడా మైక్రోవేవ్కి సంబంధించింది, కెపాసిటర్ అంటారు. సో ఇది కూడా మైక్రోవేవ్కి సంబంధించి ఉంటుంది. అక్కడ ఇది ఏదైనా ప్రాబ్లంలో హీట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది 100% చూసుకొని ఏ ప్రాబ్లం ఉంది, ఏ పార్టీ రీప్లేస్మెంట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో చూసుకుంటారు. సో చూసుకొని రిపేర్ అయితే రిపేర్ చేస్తారు, లేదంటే 100% రీప్లేస్మెంట్ చేసేస్తారండి. సో దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్కి ఏ దిగులు లేకుండా హ్యాపీగా దర్జాగా పని చేయించుకోవచ్చు. ఇవాళ రేపు సర్వీస్ సెంటర్లు చాలా ఉన్నాయి, మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడ నుంచి వచ్చామని చాలామంది చెప్తున్నారు, కానీ అంత ఫ్రాడ్ నడుస్తుంది, పైసలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్పేర్ పార్ట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అలాంటి కేసెస్ మా దగ్గర చాలా వచ్చినాయి ఉన్నాయి, అవి మేము అన్నీ చూస్తున్నాము. కస్టమర్కి చాలామందికి ఇబ్బంది అవుతున్నాయి. సో అలా కాకుండా కస్టమర్ మా టెక్నీషియన్స్ వస్తే వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుంది, వాళ్ళ మెడలో ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డు చూడండి, వాళ్ళ పైన బిల్ బుక్ ఉంటుంది, మా దగ్గర విజిటింగ్ కార్డు ఉంటుంది, మా డిస్కషన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అవన్నీ డీటెయిల్స్ చూసుకొని 100% ఎక్కడి నుంచి వచ్చారో చూసుకొని కస్టమర్ జాగ్రత్త పడి సర్వీస్ చేసుకోవాలండి. ఇవాళ రేపు చాలా నడుస్తున్నాయి మార్కెట్లో, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కస్టమర్కి సేఫ్ సైడ్ ఉండాలి, కస్టమర్కి ఇబ్బంది కావద్దని ఈ యూట్యూబ్ ద్వారా మేము ప్రతి కస్టమర్కి తెలియజేసుకుంది ఏంటంటే ప్రతి కస్టమర్ జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయించుకోండి. మేము సర్వీస్ చేయడానికి 100% మేము రెడీగా ఉన్నాం సార్, ఏదైనా చేయొచ్చు. మా సర్వీస్ సెంటర్ వచ్చేసి ఐఆర్ టెక్నో సర్వీస్ అండి, రామంతపూర్ నెహ్రూ నగర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ ఉంది, రామంతపూర్ కుర్మా నగర్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉందండి. మన హెడ్ ఆఫీస్ వచ్చేసి రామంతపూర్ అండి. సో ఇక్కడ ఫ్రాంచైజ్ చాలా ఉన్నాయి. సో రెండో వచ్చేసి మన టెక్నీషియన్స్ సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు, 50 to 60 మెంబర్స్ ఉన్నారు. ఏరియా వైజ్గా డైలీకి 200 కాల్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్కి 100% క్లోజ్ చేసేంత కెపాసిటీ ఉంది సార్. అంతవరకు మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మేము అంత ఛాలెంజ్గా అంత కాన్ఫిడెన్స్గా మీ యూట్యూబ్ ద్వారా మా సర్వీస్ గురించి తెలపాలని ప్రతిసారి యూట్యూబ్లో ఛాలెంజ్ వేస్తూనే ఉన్నాము. సో ఇది కూడా చాలా 4 times అండి ఆల్రెడీ వేస్తూనే ఉన్నాము. చూడండి, మా సర్వీస్ తీసుకోండి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏది ఉన్నా కూడా మా డిస్కషన్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కాల్ చేయొచ్చు. మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ కాలేదనుకోండి, మా టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీకు సఫర్ అవుతున్నారు, మాకు కాల్ సాల్వ్ కాలేదు, మా ఫోన్ నెంబర్స్ కూడా నా పర్సనల్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది, ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. డైరెక్ట్ నేను మాట్లాడతాను సార్ ప్రతి కస్టమర్. సూపర్, చాలా బాగుందండి సర్వీస్. మీరు న్యూ ప్రోడక్ట్ తీసుకోకుండా డైరెక్ట్ దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా చేసి ఇస్తారు వీళ్ళైతే, ఎనీ బ్రాండ్ కానీ. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్.